మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో హుజూర్ నగర్ లో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళా విజయవంతమైందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు జరిగింది. ఉదయం నుంచి కూడా చూసినట్లయితే పెద్ద సంఖ్యలో కూడా అంతా రిజిస్టర్ చేసుకున్న వారంతా కూడా కంపెనీల ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ కావడం జరిగింది. చాలా వరకు సెలెక్ట్ అయిన వారంతా కూడా వారి యొక్క ఎంతో సంతోషంగా వారు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. వీరంతా దూర ప్రాంతాల నుంచి కూడా ఆ జాబ్ల కోసం చాలా వరకు ట్రై చేయడం జరిగింది. హైదరాబాద్ లాంటి ఆ కార్పొరేట్ కంపెనీల వరకు కూడా వెళ్ళిన వారంతా కూడా ఏకంగా కార్పొరేట్ కంపెనీలో ఇక్కడ తమ గ్రామానికి రావడం, ఒక మారుమూల ప్రాంతానికి రావడం సంతోషంగా ఉందని వ్యక్తం చేయడం జరిగింది. మొదటి రోజు ఒక 20,000 మంది పాల్గొనగా 3,000 మంది వరకు కూడా సెలెక్ట్ అయి ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అన్ని స్టాల్స్ ని కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మనకు సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోదాటి నుంచి వచ్చాము. డిగ్రీ చదువుతాం. నేను సార్ హెచ్ఆర్ సర్వీసెస్ లో సెలెక్ట్ అయ్యాను. ఎంత అన్నారు సార్? 20,000 చాలా హ్యాపీగా ఉంది. అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది పార్టిసిపేట్ లో నీకు జాబ్ వస్తుంది ఊహించుకోలేదు, కాకపోతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఎవరు తీసుకొచ్చారు? అంటే మేము ఫాదర్ తో వచ్చాము, డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఫాదర్ ఇట్లా చెప్పావు ఈ విషయం? చెప్పాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇప్పుడు మేము ఒకళ్ళు బీటెక్ చేస్తున్నాం, బయట ఫ్రెషర్స్కి మ్యాక్సిమం 10,000 ఆర్ 15,000 అయితే ఇస్తారు. బట్ ఇక్కడ మేము వచ్చిన దాంట్లో అయితే ఇప్పుడు రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దాంట్లో నేను సెలెక్ట్ అయినా. దీంట్లో 20K to 30K శాలరీ వరకు ఇస్తున్నారు. సో ఇంతమంది నాకు జాబ్ వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలే. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నిజంగా గ్రేట్ థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడికి కార్పొరేట్ కంపెనీలను తీసుకురావడం జరిగింది, మిమ్మల్ని తీసుకురావడం జరిగింది, భోజనాలు ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలే. సో మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళకి నేను హానెస్ట్గా నేను చెప్పావా? మీ పేరెంట్స్ చెప్పావా జాబ్ వచ్చిందా? లేదు సార్, ఇంకా వాళ్ళకి అసలు నీకు ఇలా వస్తున్నాను కూడా నేను చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మందిలో నాకేం వస్తుంది అనుకున్నా. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇలా వెళ్ళంగానే నన్ను అలా సెలెక్ట్ చేశారు. అండ్ 2 HRs కూడా నన్ను మెచ్చుకున్నారు, అంటే బెస్ట్ ఇంటర్వ్యూ అనేదని. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో కూడా ఇక్కడ ఉండి చూస్తున్నది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఖమ్మం నుంచి వచ్చాను సార్. ఖమ్మం నుంచి వచ్చాను. ఐటీ కంపెనీలో వచ్చింది. అసలు ఐటీ కంపెనీలో ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వరకే అని చెప్పారు, అయినా కానీ ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. పిన్ని తీసుకొచ్చారు ఖమ్మం నుంచి. ఇంకా ఐటీ కంపెనీలో వచ్చిద్దా రాదా అని చాలా భయపడ్డ తర్వాత ఒక్కసారికి వెళ్ళగానే సెలెక్ట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతకుముందు ఏం చేసింది? ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ చేసిన స్టడీ చేసుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చిన. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ అటెండ్ కావడం? ఫస్ట్ టైం వచ్చిన, ఫస్ట్ టైంకి నేను అటెండ్ అయిపోయాను. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడి వరకు వచ్చి మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పలే, ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు అన్నా కానీ మీరు ఎలా తెలిసింది మీకు ఇక్కడ జాబ్ మేళ పెడతారు? పిన్ని చెప్పారు. మా పిన్ని కోదాల్లోనే ఉంటారు, టీవీలో చూసి. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఐటీ కంపెనీ, నా గోల్ కూడా ఐటీ కంపెనీ అనుకున్న. ఐటీ కంపెనీలో చాలా హ్యాపీ. శాలరీ తర్వాత చెప్తా అని చెప్పారు. ఫస్ట్ అయితే ఆఫర్ లెటర్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎక్స్పెక్ట్ చేసావు ఇంతమంది పబ్లిక్ చూసి? ఇంతమందిలో ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు నాకు రాదేమో, ఇంతమందిలో అసలు ఇంతమందిలో రాదు అనుకున్నా, కానీ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Hi sir, my name is Anjali. I came from Bellaturu and Malacheru Mandala, and I got selected in QTech IT Solutions sir, and as a software developer, and very thankful to the our Uttam Kumar Reddy sir and especially for our collector sir. And I never expect this kind of environment they provided, like food and job opportunities like a family members. I never expect, and I can happily say I got selected, and with the help of government I got selected in corporate IT solution, and very very thank you so much. చెప్పావా మీ పేరెంట్స్? No, I never said. I will take sir. And అంటే ఫర్ ది ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే పేపర్ వర్క్ కాకుండా, ఆఫర్ లెటర్ అనేది పేపర్ వర్క్ కాకుండా, మేము జాయిన్ అయ్యేదాకా కార్పొరేట్ కదా, మనది గవర్నమెంట్ కాదు కదా, మేము వెళ్ళి జాయిన్ అయ్యేదాకా ఇది అనేది కొంచెం సపోర్టింగ్ గాను ఫాలో అప్ చేస్తే మేము బాగుంటుందని చూస్తున్నాం సార్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ సజెషన్ to the our Uttam Kumar Reddy sir and collectors. Anni facilities ela untayi? I never expect sir, we never expect them. And హైదరాబాద్ యాక్చువల్లీ నేను 1 year నుండి జాబ్ స్ట్రగుల్స్లోనే ఉన్నాను. హైదరాబాద్లోనే స్టేయింగ్ చేస్తూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటా చేస్తూనే ఉన్నాం. జాబ్ మేళా అంటే ఏదో గవర్నమెంట్ కాదా, ఏదో నార్మల్గా ఏదో
జస్ట్ ఏదో ఫొటోస్కి పబ్లిసిటీస్కి మీడియాస్ కోసమే ఉంటుంది అనుకున్నాం, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కార్పొరేట్ సెక్టర్లో మేము వెళ్తాం, ఇంటర్వ్యూస్కి వెళ్తాం, కానీ అసలు లైన్లో బార్లు తీరి అసలు ఆకలికి ఫుడ్ లేక ఇంకా అసలు వెయిట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళం. కానీ ఫుడ్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, ఇంకా ఎవరు వచ్చిన మన పేరెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళకి ఫుడ్ అసలు వి నెవర్ ఎక్స్పెక్ట్ సార్. వెల్లటూరు నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు ఒక 4-5 అవర్స్ జర్నీ అవుతుంది. మీరు కంపెనీ అటెండ్ కావాలన్నా, ఇంటర్వ్యూ అటెండ్ కావాలన్నా అదే కంపెనీ వాళ్ళ వెల్లటూరు దగ్గరలోకి వచ్చి అసలు అంటే మేము ఎక్కడెక్కడో ఎదిగాము, హైదరాబాద్ వెళ్ళి జాబ్ సెర్చింగ్ కోసం పిలిచి మరీ జాబ్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హైదరాబాద్ ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ఎందుకంటే హైదరాబాద్లో కండక్ట్ చేయాలి ఇలాంటిది. హైదరాబాద్లో ప్రతి ఒక్కళ్ళు ఉండేది, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలనుకున్నారు చూడండి. దట్ సచ్ ఏ గుడ్ విజన్ అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ వీఆర్ అవర్ రూరల్ ఏరియా పీపుల్స్ స్టూడెంట్. సార్ నా పేరు శ్రీవాత్సవ్, నేను కోదాడ్. మై నేమ్ ఈజ్ శ్రీవాత్సవ్ సార్. ఐ కేమ్ ఫ్రమ్ కోదాడ్. ఐ గాట్ సెలెక్టెడ్ as బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సిమెంట్స్ కంపెనీ అనేది బహుశా నాకు తెలిసి వరల్డ్లో టాప్ 1 or 2 ఎలక్ట్రానిక్స్లో లార్జెస్ట్ కంపెనీస్. అది ఎక్కడ కూడా ఉండవు, ఓన్లీ మెయిన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. అటువంటి కంపెనీని కూడా మన హుజూర్నగర్ గడ్డకి తీసుకొచ్చిందంటే ఆ ఘనత గోస్ టు దట్ కంప్లీట్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే అట్లాంటి కంపెనీలో ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ వస్తే అది వేరే రేంజ్లో వెళ్తుంది అనమాట. అది వరల్డ్స్లో టాప్ 2-3 పొజిషన్స్లో ఉన్న కంపెనీ అనమాట సిమెంట్స్ కంపెనీ అనేది. సో అట్లాంటి కంపెనీలో నాకు ఈరోజు అవకాశం కల్పించినందుకు ఉత్తమ్ సార్కి, అలానే కంపెనీ యాజమాన్యానికి అందరికీ. ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి కంపెనీలు ఇట్లా మీ ఊరి దాకా ఇక్కడికి వస్తాయి? ఎక్స్పెక్ట్ చెప్తున్నా కదా సార్, ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థ, ఓన్లీ అది మన ఇండియాలో ముఖ్యమైన నగరం. అది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1922 సార్ మన ఇండియాలో. అంత పురాతనమైన సంస్థ, అంత పెద్ద సంస్థ, పెద్ద నగరాల్లో ఉన్న సంస్థను మన కోదాడ హుజూర్నగర్ గడ్డకి తీసుకొచ్చారంటే ఆ కంపెనీతో కూడా స్వయంగా మంత్రి మాట్లాడడం జరిగింది ఇక్కడికి. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఉత్తమ్ సార్తో ఆ కోఆర్డినేషన్ ఉండబట్టే కదా సార్. ఇప్పుడు ఉత్తమ్ సార్ టార్గెట్ మొన్న మాట అన్నారు, మన ఉమ్మడి నల్గొండ నిరుద్యోగుల యువకుల కళ్ళల్లో ఆనందం చూడటమే నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశాను, కానీ ఇప్పుడు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో, ఇప్పుడు మా కళ్ళల్లో చాలా మాకు హ్యాపీ ఉంది సార్. మాలాంటి హ్యాపీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఉత్తమ్ సార్ లంచ్కి వెళ్ళి మరి వస్తా, కానీ లాస్ట్ 10-15 days నుంచి ఇక్కడ ఉండి ఇందాక కూడా ఎవ్రీ స్టాల్ సార్ 1 hour కేటాయించి అన్ని స్టాల్స్. ఆయన ప్రతిసారి చెప్తుంటాడు 30 ఏళ్ల రాజకీయంలో మాకు పిల్లలు కూడా లేరు, మా నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు అని కూడా మొదటి నుంచి కూడా. అందుకే మాకు ఇట్లాంటి అవకాశాలు కల్పించారు సార్. సో వీఆర్ వెరీ, మా అందరి పక్షాన ఉత్తమ్ సార్కి, అలానే ఉత్తమ్ సార్ వెన్నంటి ఉండి 10-15 రోజుల నుంచి ఎవరైతే కష్టపడి టీం అందరికి కూడా మన ఉద్యోగుల పక్షాన మేమైతే థ్యాంక్స్ చెప్తలుచుకున్నాం సార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ తేజస్విని కోమటిరెడ్డి. నేను ఉత్తమ్ సార్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నేను వెళ్ళగానే కూడా పొద్దున్న నుంచి ఉన్నా కూడా నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. ఇంత మంచిగా 36,000 మంది వచ్చినా కూడా అన్ని మంచిగా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత మంచి జరుగుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నాకున్న స్కిల్స్కి ఇంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావడం కష్టం. ఫస్ట్ స్కిల్స్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ లేవు కదా, ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఒకే చోట ఇన్ని జాబ్స్, ఇన్ని కంపెనీస్ ఒకటే దగ్గర ఇన్ని అవకాశాలు కల్పించడం చాలా గ్రేట్. అవును, ఇంత రూరల్ పీపుల్కి కూడా అందాలని ఆలోచన అయితే చాలా బాగుంది. ఇంకా చాలా మంది దగ్గర రూరల్ కాలేజెస్ కూడా అంత హైదరాబాద్కి వచ్చి ఐటీని ఫేస్ చేసి అంత చేయలేరు. ఉత్తమ్ సార్ ఇక్కడ వరకు తీసుకొచ్చి అదంతా చేయాలని కూడా చెప్పారు. ఇది ఇంతటితో ఆగదు, ఇది నిర్విరామంగా ప్రక్రియ కొనసాగుతుంది. అవును, అది చాలా సంతోషంగా అనిపించింది మాకు. ఇంకా ఫర్దర్ కూడా ఇట్లాంటివి జరిగి ఇంకా అందరికీ జాబ్స్ రావాలని మేము కోరుకుంటున్నాము. మేము కోదాడ నుంచి వస్తాం సార్. ఫస్ట్ అయితే స్పెషల్ థ్యాంక్స్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. బికాస్ ఆఫ్ అన్ని కంపెనీస్ని 250+ కంపెనీస్ని ఇక్కడ తెచ్చిరంటే మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఉత్తమ్ సార్కి. మా కాన్స్టిట్యూషన్ కూడా హుజూర్నగర్ ఇక్కడేది. ఇంత మంచి ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్కి. మాకైతే యంగ్ ఇండియాలో మార్కెటింగ్ మేనేజర్గా వచ్చింది, సెలెక్ట్ అయ్యాం. ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఫస్ట్ టైం యంగ్ ఇండియా ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మాకు హోమ్ టౌన్ నుంచి డైరెక్ట్ మేము వెళ్ళి రావచ్చు, చాలా అంటే ఫ్రీగా ఉంది. అంటే మేము ఇంటి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యంగ్ ఇండియా అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. ఎందుకంటే 250 కంపెనీస్ ఇక్కడికి తెచ్చిరంటే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ని కంపెనీస్ని ఇక్కడ తేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. జాబ్ మేళ కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇక్కడే నేను ఇంటర్వ్యూ తీసుకున్నది, అది కూడా యంగ్ ఇండియాలో తీసుకున్నా, సెలెక్టెడ్. అసలు ఇక్కడ పెడతారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పేరెంట్స్ ఎస్ సార్.
I'm Machireddy Pratyusha. First of all, thanks to Uttam Kumar Reddy sir. Special thanks to Uttam Kumar Reddy sir. ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఏ రోజు ఈ ఆపర్చునిటీ రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా చాలా థ్యాంక్స్. నేను ఇల్లందు నుంచి వచ్చాను. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళే సార్ ఉమ్మడి నల్గొండ నుంచే పార్టిసిపేట్ అయ్యారు అంతా మీరు అంటే అటు సైడ్ పెట్టినా కూడా నేను ఏమంటారు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ వచ్చాను. వస్తుంది అనే నమ్మకంతో యంగ్ ఇండియా దాంట్లో వచ్చింది. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు తేజస్వి. నేను ఎర్రవరం నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా హుజూర్నగర్లో జాబ్ మేళా పెడతారని. ఇదే ఫస్ట్ టైం సార్ మా ఫైనల్ ఇయర్లో జరగడం. థ్యాంక్ యూ సార్. నా పేరు ఇబ్రహీం, కోదాడ నుంచి వచ్చాను. నేను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని 2 years చేసుకున్నాను, అగ్రికల్చర్ బీఎస్సీ. తర్వాత కొద్ది ఇష్యూస్ వల్ల ఇంట్లో ఉన్నాను. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ద్వారా ఇవాళ సక్సెస్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇట్లాంటి అంటే మాలాంటి వాళ్ళకు కూడా రకరకాల అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే అన్ని విధాలుగా బాగున్న వాళ్ళు ఏదో ఒక విధంగా ఫైట్ చేస్తారు. మాలాంటి కొద్దిగా లోపం ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక సహకారం ఇస్తారని ఉత్తమ్ కుమార్ ఇది సెలెక్ట్ అయ్యారు. నేను బ్యాంకింగ్ సెలెక్ట్ అయ్యాను సార్. మళ్ళీ నా ఫీల్డ్ అగ్రికల్చర్కి సెలెక్ట్ అయ్యాను. మీరు ఇది మూమెంట్లో హైదరాబాద్కి వెళ్ళి ఇంటర్వ్యూకు వెళ్ళాలన్నా కానీ చాలా కష్టమైందే సార్. కాకపోతే ఈ ఏరియాలో పెట్టడం, హుజూర్నగర్లో పెట్టి మనల్ని తీసుకురావడం అనేది చాలా ఎక్సలెంట్ ఐడియా. అది దాదాపు తెలంగాణ వచ్చి 15-20 సంవత్సరాలు సార్. అసలు ఎక్కడా జరగలేదు ఈ సరౌండింగ్స్లో. ఎప్పుడైనా హైదరాబాద్ జాబ్ మేళా అంటారు, కానీ హుజూర్నగర్ జాబ్ మేళా అనేది ఫస్ట్ టైం విన్నాను. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ ఫర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ అండ్ ఉత్తమ్ పద్మావతి మీరు వాళ్ళు సార్. నా పేరు సతీష్ సార్. నేను శూన్యపహాడ్, మాకు ఇప్పుడు దాకా గ్రామకు బస్సు కూడా లేదు సార్. సూర్యాపేట నియోజకవర్గం మాది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ తరపున నుంచి, మా నిరుద్యోగుల తరపున నుంచి అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తరపున థ్యాంక్స్ సార్. ఫస్ట్ మాకు హైదరాబాద్లో జాబ్ మేళా పెట్టారు కానీ నిరుద్యోగులకు, గ్రామ ప్రాంతాలకు జాబ్ మేళా అంటే ఏందో తెలియదు. ఫస్ట్ మన హుజూర్నగర్ పెట్టి గ్రామ ప్రాంతాల ప్రజలకు జాబ్ అనేది ఒక ట్రెండింగ్ స్పాట్ లాగా మనం ఫిట్ చేయాలి. మన ప్రజలకు, మనకు కొంచెం మన నిరుద్యోగులకు డెవలప్ చేయాలనేది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ సార్. ఆ చేయింది జరిగింది సార్. కానీ చాలామంది బయట ప్రచారం చేశారు, ఎలక్షన్ ముందు 2 లక్షల జాబ్ ఇప్పిస్తామని చెప్పారు కదా. జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ అనేది కాదు. జాబ్ సెక్టర్లో జాబ్ దొరకడమే పెద్ద ఇంపార్టెంట్. మాకు ప్రైవేట్ అనేది గవర్నమెంట్ అది కాదు సార్. మాకు ఇచ్చిన ప్రకారంగా మాటగా మాకు నిలబెట్టుకున్నారు. మేము ఇప్పుడు దాకా మా ఇంటికాడ నుంచి మా పేరెంట్స్ ఫోన్ చేసి టెన్షన్ పడుతున్నారు సార్. ప్రెసెంట్ ఇప్పుడు దాకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. మాకు ఏ విధంగా అయినా కానీ మాకు ఇచ్చిన ప్రకారంగా నేను జాబ్ మేళకు వెళ్ళాను సార్ హైదరాబాద్కి. ఒక 2-3 చిన్న కంపెనీస్ వస్తాయి, కానీ అదే హుజూర్నగర్ ప్రాంతీయ గ్రామంలో వచ్చేసి దగ్గర 275 పెద్ద ఎంఎన్సీ టాప్ నేషనల్ కంపెనీస్ వచ్చిందంటే అది సార్ వల్ల జరిగింది ప్రకారంగా మేము చాలా గర్వపడుతున్నాం. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకుంటున్నాను సార్, మా నిరుద్యోగ ప్రకారంగా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి ఎప్పుడుగా వెనకాల నిలబడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. రైట్, చూడొచ్చు మనం చాలా వరకు ఇవాళ సెలెక్ట్ అయినటువంటి వారంతా కూడా ఎంతో ఉద్వేగపూరితంగా మొత్తం ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ చేతుల మీదుగా వారంతా ఆఫర్ లెటర్స్ తీసుకుంటున్నారు. నిజంగా జిల్లా కలెక్టర్కి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరి కళ్ళలో ఒక సంతోషం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉన్నదో ఆ ఉదయం నుంచి కూడా వారంతా ఒక 40,000 మంది వరకు ఇక్కడ పార్టిసిపేషన్ అవుతున్నా కానీ మాకు జాబు వస్తుందా రాదా అనుకున్నాం, కానీ మేము కూడా సెలెక్ట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని సార్ చాలా వరకు కూడా మాట్లాడించాం. వారంతా కూడా ఒక ఉద్వేగపూరితపరంగా, ఎందుకంటే మాలాంటి ఏరియాలకు ఒక మల్టీనేషనల్ కంపెనీలంతా ఇక్కడికి తీసుకురావడం, మేము సెలెక్ట్ కావడం ఎంతో ఫీల్గా ఉందని మీరు ఏదైతే ప్రయత్నం చేశారో మంత్రి గారు, మీరు ఏమని చాలా సంతోషం అండి. ఈరోజు దాదాపు 16,000 to 18,000 ఇప్పుడు దాకా, ఇంకా కొంతమంది రిజిస్ట్రేషన్లో అంతమంది ఈరోజు రిజిస్ట్రేట్ కావడం జరిగింది. జాబ్ సీకర్స్, చదువుతున్న పిల్లలు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఇంకా వస్తూ ఉన్నారు. కంపెనీలు కూడా పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఇంకా ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దాదాపు ఇప్పటికు చాలామందికి సెలెక్షన్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనం గంటల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాం. నా దగ్గర ఇప్పుడు 2 o'clock డేటా ఉంది. 2 o'clock డేటాలో ఒక 2,300 దాకా క్యాండిడేట్స్ ఆఫర్ లెటర్ కావచ్చు, లేదంటే కన్సెంట్ లెటర్స్ ఇవన్నీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంతమంది క్యాండిడేట్స్కి ఇక్కడ ఈరోజు ఆఫర్ లెటర్స్ కావడం, కొంతమందికి ఇంకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ కోసం ఫర్దర్ రౌండ్ ఇంటర్వ్యూస్ కానీ సెలెక్షన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది.
ఆ జాబ్ రోల్స్ కూడా వాటికి సంబంధించిన శాలరీలు కూడా రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తులో ఆర్గనైజ్ చేసిన తర్వాత కంపెనీల పరంగా కావచ్చు, జాబ్ సీకర్స్ పరంగా కావచ్చు, అంత భారీ నెంబర్లో వచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కలుస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. కేవలం ఒక జాబ్ మేళ పెట్టి వదిలేయడం ఏదో వ్యూస్ మెంబర్స్ అని కాకుండా వాళ్ళంతా కూడా వేరకంతా జాబ్లు ఇప్పించడం, వారంతా వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయడం రేపు కూడా కొనసాగుతున్నది. అంటే ఇక్కడ ఈ రోజుతే పని ముగించేది కాదండి, రేపు కూడా మనకి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఒకటి. రెండోది, ఇంతమంది జాబ్ సీకర్స్ మనకి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణలో డేటా తీసుకొని, అదేవిధంగా ఈరోజు కంపెనీలు కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆ డీటెయిల్స్ మేము కంపైల్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. వాళ్ళతో ఇది ఒక వారం 10 రోజుల వరకు కంటిన్యూస్లో పర్సూ చేసి ఈచ్ సిలెక్టెడ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్కి జాబ్ కన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేయడానికి మన డీట్ టీమ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఉన్న ఈ సింగరేణి కోలరీస్ ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో కన్సల్టెంట్స్ వాళ్ళు కావచ్చు, జిల్లా యంత్రాంగం తరపున కావచ్చు, మేము ఫాలోఅప్ చేస్తామండి. అదేవిధంగా ఇన్ ఫ్యూచర్ కూడా ఇంతమంది జాబ్ సీకర్స్ మన దగ్గర క్వాలిఫికేషన్ అన్ని రెజ్యూమేస్ రెడీ ఉంటున్నాయి. అవి ఇన్ ఫ్యూచర్ కూడా డీట్ ద్వారా మనకి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ద్వారా కంపెనీలు కూడా ఇంకా పర్సూ చేసి, అంతకుముందు జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, డీట్ టీమ్ ఉన్నది, వంశీ అని వాళ్ళు అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళందరూ ఈ ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు ఇంకా దీనికి కంటిన్యూ చేయడానికి కూడా, ఆ ప్లాట్ఫామ్కి ఇంకా ముందు తీసుకోవడానికి కూడా కృషి చేస్తూ అంటున్నారు. రైట్, చూడొచ్చు చాలా వరకు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఫర్ లెటర్స్ తీసుకున్నటువంటి వారి కళ్ళల్లో ఒక ఆనందం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఒకే చోటికి వస్తాయి, మేమంతా కూడా ఏదో పార్టిసిపేషన్ అవుతున్నాం, 40,000 మందిలో మాకు జాబ్ వస్తుందని కూడా అనుకోలేదు. అందరు కూడా చాలా వరకు జాబ్లో వచ్చిన వారంతా కూడా వారి పేరెంట్స్ కానీ వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి హుజూర్ నగర్ జాబ్ మేళాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.